హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. లాస్ట్ వీడియోలో మనము ఎందుకు ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అంటే పిల్లలు లేక బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఏ కారణాల వల్ల ఈ సమస్య ఇంక్రీజ్ అయింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనము అంటే ఈ సమస్య అనేది అంటే ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువ ఉందా, అర్బన్ ఏరియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉందా, పట్టణ ప్రాంతాల్లో ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడే దంపతుల సంఖ్య ఎక్కువగా ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో దీని గురించి కూడా చాలా పరిశోధనలు జరిగాయన్నమాట. సో మనకి ఇప్పటివరకు అవైలబుల్ ఉన్న పరిశోధనల ప్రకారం ఏమవుతుందంటే కొన్ని రకాల సమస్యలు అంటే అర్బన్ ఏరియాస్లో అంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళలో కపుల్లో ఎక్కువగా గమనించామన్నమాట. అండ్ కొన్ని రకాల సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే దంపతుల మధ్యలో ఎక్కువగా ఉన్నట్టు గమనించామన్నమాట. సో బేసిక్గా ఓవరాల్గా చూసినట్టయితే పెద్దగా డిఫరెన్స్ ఎక్కువగా లేకపోయినప్పటికీ కొన్ని విషయాలలో అర్బన్ ఏరియాస్లో వాళ్ళ కపుల్లో ఎక్కువగా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలు గమనించుకున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ కానీ తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పరంగా కానీ మ్యారేజ్ ఏజ్ డిలే చేసుకోవడము, పట్టణ ప్రాంతాల్లో నివసించే పీపుల్లో లైఫ్ స్టైల్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ వల్ల గమనించుకున్నట్టయితే ఈ సమస్య అనేది ఎక్కువగా గమనించినట్టున్నాం. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, తర్వాత ఒబేసిటీ, తర్వాత ఏజ్ అంటే మ్యారేజ్ ఏజ్ పోస్ట్పోన్ చేసుకోవడం, పిల్లలు కావాలి అనుకున్నప్పుడు పోస్ట్పోన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనం పట్టణ ప్రాంతాల్లో గమనించుకొస్తున్నాం. సో దీనివల్ల ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య కొద్దిగా పట్టణ ప్రాంతాల్లో అంటే 17% వరకు ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 16% వరకు ఉందన్నమాట. కానీ గ్రామీణ ప్రాంతాల్లో గమనించినట్టయితే మనకి డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు రూరల్ ఏరియాలో నివసించే వాళ్ళు ఏంటంటే పిల్లలు కాకపోయినా అంటే ఇప్పుడు అర్బన్ ఏరియాలో అయితే 1-2 ఇయర్స్ వెయిట్ చేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. ఎస్పెషల్లీ ఇంకా త్వరగా కూడా కన్సల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువ రోజులు వెయిట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా అవుతుందేమో నెక్స్ట్ న్యాచురల్గా అవుతుందేమో అని అలా చాలా ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేస్తుంటారు. అంటే డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు మేము చూసినట్టయితే కొంతమంది పేషెంట్స్ 10 ఇయర్స్ అయినా కానీ హాస్పిటల్కి వెళ్ళరు. ఎందుకు ఇంత లేట్గా వచ్చారంటే ఏంటో మేడం అవుతుందేమో అని వెయిట్ చేసాం, న్యాచురల్గా అవుతుందేమో చూసాము ఇంకా అని చెప్తుంటారు. కానీ హాస్పిటల్కి వెళ్ళాలి, 1-2 ఇయర్స్లో 1 ఇయర్లో అవ్వకపోతే కన్సల్ట్ అవ్వాలి, ఏం ప్రాబ్లం ఉందో చెక్ చేయించుకోవాలనేది అవేర్నెస్ అనేది లేదనమాట ఇంకా కూడా. సో అలా డ్యూరేషన్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీని మనం కన్సిడర్ చేసినట్టయితే ఇది ఎక్కువగా రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉందన్నమాట. సో ఎందుకు మళ్ళీ ఇంకొక విషయం కూడా మనం ఈ రూరల్ ఏరియాలో ఎక్కువగా గమనిస్తుంటాం. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా మనం రూరల్ ఏరియాలో చూస్తుంటాం. అంటే ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వైట్ డిశ్చార్జ్ కానీ ఇలా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే సమస్య త్వరగా పరిష్కారం అవుతుంది. కానీ అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాధులు అనేవి సంక్రమించడం వల్ల దానికి గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడము, ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్స్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడం, ఇవన్నీ కామన్గా మనము ఎక్కువగా రూరల్ ఏరియాలో చూస్తుంటాం. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది రూరల్ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ కూడా పిల్లలు లేక బాధపడుతున్నట్టయితే అంటే అట్లీస్ట్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది, వాళ్ళ ఏజ్ అనేది 30 ఇయర్స్ లోపల ఉంది అని అనుకున్నట్టయితే 1 ఇయర్ వరకు మీరు నార్మల్గా ట్రై చేయొచ్చు రెగ్యులర్గా. కానీ 1 ఇయర్ దాటినా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వెంటనే కన్సల్ట్ అవ్వాలి. ఇకపోతే మీరు ఎక్కడ లివ్ చేసినప్పటికీ, ఎక్కడ నివసించినప్పటికీ కూడా మీరు అట్లీస్ట్ మీ ఏజ్ ఆడవారి వయసు అనేది 35 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఉన్నా, మీకు ఇంతకుముందుగా ఏమైనా సమస్యలు ఉన్నా అంటే ఒక్కొక్కసారి సర్జరీస్ జరుగుతుంది, అండాశయాలకి సంబంధించిన సర్జరీస్ జరగడం ఉంటుంది, లేదంటే ఎండోమెట్రియోసిస్ అన్న ప్రాబ్లం ముందుగానే మీకు డయాగ్నోసిస్ అయి ఉంటుంది, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా, పీసీఓస్కి సంబంధించిన ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ సమస్య అంటే ఎలా ఉంది, కంట్రోల్లో ఉందా లేదా, మీరు ఎంతవరకు వెయిట్ చేయొచ్చు న్యాచురల్గా ట్రై చేయడానికి, లేదంటే ఏమైనా చిన్న మెడికేషన్ అవసరం ఉందా, లేదా ఇంకా పెద్ద పద్ధతులకు వెళ్ళాల్సిన అవసరం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. ఇంకొంతమందిలో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే భార్యాభర్త కలిసి ఉండడానికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా చాలా మటుకు ఓపెన్ అవ్వరన్నమాట. సో ఇలా కూడా డిలే చేయడం వల్ల కూడా ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి. ఓపెన్గా మీరు డాక్టర్తో డిస్కస్ చేసి ఎలాంటి ప్రాబ్లం ఉంది, దాన్ని ఎలా సరి చేసుకోవాలనేది డాక్టర్ సలహాతో ఇవన్నీ పాటించాలి. మగవాళ్ళు అయితే కామన్గా మనం చేసుకునే టెస్ట్
సెమెన్ అనాలిసిస్. చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు మాత్రమే పిల్లలు లేక బాధపడుతున్నట్టు వాళ్ళు మాత్రమే ఇయర్స్ టుగెదర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు మగవారి పరీక్ష చేయించుకోకుండా. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎప్పుడైతే పిల్లల కోసం మీరు ట్రై చేస్తున్నారో భార్య భర్త ఇద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు పరీక్షలు చేయించుకొని ఏ రకమైన ప్రాబ్లం ఉంది, ఏ రకంగా మనం ట్రై చేస్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది డాక్టర్తో వివరంగా మీరు డిస్కస్ చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.